పేపర్ పేపర్ రే నీ అబ్బాయి ఎప్పుడు ముఖం మీద వేసేసిపోతా ఆరో పేపరు బిల్లు కచ్చినప్పుడు చెప్తాను సంగతి. బిల్ వచ్చినప్పుడు చూద్దాం తీ. ఏంది తమ్మి అన్న అనేటోని రారాపోరా అంటాను. అబ్బా వీడు ఇంట్లో కూర్చున్నట్టు కదా, వీడికి ఎవరు కవర్ చేయాలి. అట్లా కదన్నా నిన్న అంటారా అన్న. సరే తమ్మి ఏంది తమ్మి ఇంతకన్నా చెమటలు పట్టి టెన్షన్ ఎందుకు పడతాను? లోపల రా మాట్లాడుకున్నా తమ్మి ఇక్కడ కూర్చో, నేను కూర్చో, నేను లోపల పోయా ఇక్కడ కూర్చో. బాబీ లోపలి పోయింది కదా, మరి వచ్చి మెత్తగా అంతలేదు నన్ను. తమ్మి పాలు పోయి. ఏమైంది తమ్మి అంత టెన్షన్ పడుకుంటాను? మొత్తం చెమటలు కడుతుంది. ఏం లేదన్నా పక్కిలో పాలు పోసొస్తాను. ఇంత పోసులు ఎందుకు తమ్మి? గిన్నెలు వేయచ్చు కదా, వాళ్ళ ఇంట్లో గిన్నెలు లేవు. ఏ ఊకో అన్న, గిద్దలు పోయకపోతే ఇంట్లో పోసొస్తా అన్న. పాలు గమ్మని మాట్లాడుతాను అందు నువ్వు అని. ఏం లేదన్నా, మొన్న పాలు పోసిన చికెన్ లేవు అన్నది, నిన్న పోసిన తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది. పొద్దుగా లేచింది దోశలు పోసుకొని తిన్నది. గదేంది తమ్మి పాలతో దోశలు పోసుకొని ఎవరైనా తింటారా తమ్మి? ఏం లేదన్నా, ఊక నీళ్ళు పోతాను అని చెప్పంటే వాళ్ళు ఇంత బియ్య పిండి పోసిన అన్న చికెన్ అయినాయి. ఇవాళ డబ్బులు అడిగిన దోక పడుకొని వచ్చింది, భయం అయింది ఊరికి వచ్చిన. అంటే ఈ పాలలో కూడా బియ్యం పిండి కలిపినావా తమ్మి? నువ్వు కూడా దోశ పోసుకొని తిను. ఏరా నర్సి ఏం చెప్తాను? అగో ఏం పేపర్ ఏం చెప్తానవరా నర్సి? పేపర్ చదువుతానన్నా. ఏం పేపర్ చదువుతున్నారా? ఇంగ్లీష్ పేపర్ చదువుతానన్నా. నువ్వు చదివింది 3వ తరగతి, నీకు ఇంగ్లీష్ పేపరా? మళ్ళా కొంచెం బిల్డప్ అన్న, బిల్డప్. సరే నీ బిల్డప్ చాలు కానీ నా కిరాయి ఏం ఊకో అన్నా, నేనేమన్నా నిన్ను వాడుకున్నానా అన్న? నీ ఇంటిని వాడుకున్నా గానీ నా కిరాయి అంటాను. ఇక బాగా చెప్పినావు కానీ సరే నా ఇంటి కిరాయి ఇయ్యి అన్న. నీ కిరాయి ఎక్కడ పోతుంది? ముందు కూర్చుంటారా అన్న, ముందు కూర్చో. ఎండలు పడొచ్చినావు అసలే అన్న. మళ్ళా వారం ఇస్తాను కిరాయి. అరే వారం అంటే నెలలే అవుతుందా బా? అదంతా కాదు, ఇప్పుడు కిరాయి ఇస్తావా ఇల్లు కాళ్ళు ఇస్తావా? ఊకో అన్న, ఇల్లు కాలు చేస్తే వట్టి జాగానే ఉంటది. వట్టి జాగానే ఏం చేసుకుంటావన్నా? ఏదో జోకు లాపు, ఇప్పుడైతే కిరాయి ఇచ్చేసాయి అన్న. చాయ్ తాగుతావా అన్న? కాదుగా 2 చాలు పట్టుకుందా. ఏది నర్సి చాయలంత ఉప్పున్నది? ఓ అన్న గట్టిగానే కన్నా అది తిన్నది అనుకో, నీ ఈ పెద్ద సిద్ధపడ్డ అవుతుంది. అంటే అంతేనా? ఇక చూడన్నా, చూసినావా అన్న ఎట్లా కొట్టిందో? ఈ పంత చిత్తపడి చేసిందన్న. అరే ఏమైందిరా? ఏమైందా? అయ్యో వాళ్ళు చచ్చిపోయారు, అయ్యో వాళ్ళు చచ్చిపోయారు, అయ్యో వాళ్ళు చచ్చిపోయారు. అవ్వ ఎవరు చచ్చిపోయాడు? ఏమైంది?
అంతే అన్న కొన్ని రోజుల నుంచి మొత్తం మగం చేస్తాను అన్న. ఛాయలు ఉప్పెత్తాంది, కూరలు చక్కెర ఎత్తాంది, బోళ్ళన్నీ ఎత్తెత్తాంది. ఎవరన్నా వచ్చేవన్నీ అడుగుతే చాలు చీపురు గట్ట అనుకుని మెత్త కొట్టిపోతాను అన్న. ఇంకా నిద్రలే చెడతాందా? ఎడతానన్న. చచ్చిపోయి అంటే అందా అంటానన్న. అరే నర్సి, దీనికి ఒక్కటే మంది ఉన్నది. అబ్బా నీ దండం పెడతా, నా మందిలో చెప్పి పుణ్యం కట్టుకో అన్న. చెప్ నిజంగా మంద పని చేస్తుందా అన్న? సూపర్ గా పనిచేస్తుంది. అన్నా సురేష్ అన్నా, అన్నా అన్నా నేను నర్సి ఏమే బాగున్నావా? లోపల ఏరా నర్సి బాగున్నావా? బాగున్నానా? ఎందుకు స్వీట్ డబ్బా తీసుకొచ్చినావు? అన్నా నెల రోజులు మా రాధికకు కార్తీక దీపం సీరియల్ అలా కార్తీక దీపం మళ్ళా బతికిన ఎపిసోడ్లు నెల రోజులు చూపెట్టిందన్న. నెల రోజులు చూపెట్టగానే మా రాధిక మంచి మనిషి అయిందన్న. ఇవన్న స్వీట్ తీసుకోండి. శభాష్ నర్సి, కంగ్రాట్స్. తీసుకోండి అన్న. నాకు వచ్చిన డౌట్ అన్న. మళ్ళేంటి నర్సి? సరే చెప్పు సార్. అన్న ఈ రోగానికి అదే మందని నీకెంత తెలుసా అన్న? అదే అరా నర్సి, నాకు కొన్ని రోజుల క్రితం ఒక డాక్టర్ చెప్పిండు. ఏం చెప్పిండన్నా? ఇప్పుడు కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ దీప ఇద్దరు చనిపోయారు తెలుసా? అవునా అన్న? కొన్ని సంవత్సరాలుగా సాగిన సీరియల్లో కార్తీక్ దీప చనిపోవడం చూసి కొంతమంది ప్రేక్షకులు పిచ్చోళ్ళు అయిపోయారా నర్సి. అమ్మా సీరియల్ చూడడం మానేశారు. అయితే కొన్ని రోజులకు కార్తీక్ దీపాలు మళ్ళీ బతికారు. ఈ పిచ్చి వాళ్ళందరికీ వాళ్ళు బతుకున్న నాటకాలన్నీ ఎపిసోడ్లన్నీ చూపిస్తే వాళ్ళు మామూలు మనుషులు అయిపోతున్నారు. అన్న నాకు మళ్ళీ డౌట్ అన్న. మళ్ళీ డౌట్ రా? సరే చెప్పిస్తాం అన్న. ఇంట్లో కూడా అవన్నీ కార్తీక దీపం సీరియల్ చూస్తుంది కదా అన్న? సరే చూడు. అమ్మా